యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నా. అందరూ బాగున్నారని ప్రభువుని స్తుతిస్తూ ఉన్నా. మీ ఆరోగ్యాల కొరకే, మీ క్షేమం కొరకే, మీ అవసరతల కొరకే దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నా. ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా మన నమ్మిన దేవుడు నమ్మదగిన వాడు కనుక ఆయన మనం విడిచిపెట్టేవాడు కాదు, మనల్ని ఎడబాసేవాడు కాదు. ఆయన మనం ప్రేమిస్తూ ఉన్న దేవుడు కనుక అటు దేవుని స్తుతిద్దాం. మహాగణుడైన మా తండ్రి, నమ్మదగిన మా గొప్ప దేవా, నీకు స్తోత్ర. నీ అనాది సంకల్పంలో అయ్యా మమ్మల్ని ప్రేమించినందుకు, ఏర్పరచుకున్నందుకు వందనాలు. తల్లి గర్భంలో రూపింపబడక మునిపే అయ్యా పిండముగా మేము ఉన్నప్పుడే మమ్మల్ని చూచిన వాడు. 8 మాసాలు ఈ సంవత్సరంలో కాపాడి పోషించి 9వ మాసంలో ప్రవేశపెట్టిన గొప్ప దేవుడు. ఇచ్చిన ఆయుష్కై వందనాలు, ఆరోగ్యానికై వందనాలు, నీ కృపకై వందనాలు, నీ ప్రేమకై వందనాలు, మీరిచ్చిన రక్షణకై వందనాలు చెల్లిస్తూ మా ప్రాణాత్మ దేహాలను మీకు అర్పించుకుంటూ ఉండగా నా తండ్రి, ఇదిగో మీ ఆత్మ చేత, మీ అభిషేకము చేత మమ్మల్ని స్థిరపరిచి సిద్ధపరిచి మీరే మహిమను పొందమని ఇదిగో నీ కృపాస్థానికి నన్ను మమ్మలను సమర్పించుకొని యేసు నామమున అడిగి ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని సంగమా, గత పరిశుద్ధ దినాన ఫలించుటలో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆదికాండము 26వ అధ్యాయము 12-13 వచనాల్లో ఉన్న ఆ భాగాన్ని మనం చదువుకొని, అక్కడ ఇస్సాకు అతడు 100 ఫలములు పొందెను, అతడు అభివృద్ధి చెందు వరకు క్రమక్రమంగా అతడు ఆశీర్వదించబడెను అని దేవుని యొక్క వాక్యం నుండి మనం చూసాం. మరి ఫలించుటంటే వర్ధిల్లుటని, ఆశీర్వదింపబడుటని, అభివృద్ధి చెందుటని మనం చూస్తున్నాం. ఇది దేవుని వాగ్దానం అని చూసాం. అయితే ఫలించాలంటే ఏం చేయాలి అనే దాన్ని గత వారంలో చూసాం. ఒకటి, మనం దేవునితో సహవాసం చేయాలని, రెండవదిగా దేవుని వాక్యాన్ని చదవాలని, మూడవదిగా ఏ వాక్యాన్ని అయితే చదివామో విన్నామో దాని ప్రకారం నడిచేవారుగా ఉండాలని, నాలుగవదిగా ఓపికతో మనం దేవుని ఆశీర్వాదం కొరకై ఎదురు చూడాలి అనే మాటని జ్ఞాపకం చేశాం. అయితే ఈ రోజున మనం క్రీస్తులో మన ఏ విషయాలలో మనం ఫలించాలి అనేది కొన్ని మాటలు మనం చూద్దాం. ఏ విషయాల్లో నీవు నేను ఫలించాలి అనంటే, నెంబర్ 1, మొట్టమొదటిగా దేవుని వాక్యం చెబుతున్నది మన శరీరంలో ఫలించాలి అని వ్రాయబడుతుంది. ఏంటంటే శరీరంలో మనం ఫలించాలి. శరీరంలో అంటే ఎలాగా? దేవుని బిడ్డలారా, మనం ఆ డబ్బులు కలిగి ఉన్నాం అనుకోండి, ఈ డబ్బును బట్టి మనం గొప్పవారం ఉండొచ్చాము. కానీ ఒక్కోసారి మనము అనారోగ్యంతో ఉంటే మన డబ్బు ఏం చేస్తుంది చెప్పండి? అందుకని ఇక్కడ ఆరోగ్య విషయంలో మనం ఫలించాలి, అలాగే శరీర బల విషయంలో మనం ఫలించాలి, అలాగే మనం శారీర దారుఢ్యము, అందమైనటువంటి ఆ శరీర రూపాన్ని కానీ, అలాగే అందమైన జీవితాన్ని మనం కలిగి ఉన్నటువంటి వారంగా మనం ఫలించాలి. దేవుని వాక్యం చెబుతున్నది. మరి నిర్గమాకాండంలో 2వ అధ్యాయంలో మోషే గురించి వ్రాయబడుతున్న మాట, అతడు సుందరుడై ఉండెను అని వ్రాయబడుతుంది. మరి మోషే ఆ ఎలాగ సుందరవంతుడిగా మారాడు? అలాగే మరి మోషే గురించి 34వ అధ్యాయం 29వ వచనంలో చూస్తే అతడు ముఖము ప్రకాశించెను అని వ్రాయబడుతున్నది. అంటే ఆయన చిన్నప్పుడు సుందరుడుగా ఉన్నాడు, అతడు పెద్దవాడైన తర్వాత కూడా అదే సుందరం కనిపిస్తూ ఉంది, అదే అందం కనిపిస్తూ ఉంది. ఆ కారణం ఏంటంటే అతని తల్లి అతన్ని పెంచగలిగింది, దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని జీవించడానికి బాల్యం నుండి చక్కని పునాది వేసింది. అతడు ఎదిగిన తర్వాత కూడా తాను తొట్టిల్లకుండా అదే దేవుని ఎడల భయము భక్తి కలిగి జీవించాడు. అతను దేవునితో సహవాసం చేయడం ద్వారా, దేవుని వాక్యాన్ని వినటం ద్వారా, దేవుని స్వరాన్ని విని ఆ స్వరం ప్రకారం నడవటం ద్వారా అతను ఏం చేసుకున్నాడు? దేవుని యొక్క సన్నిధిలో ప్రకాశిస్తూ ఉన్నట్లు రాయబడింది. అతని ముఖాన్ని ప్రజలు చూడలేకపోతే ముఖం మీద అతను ముసుగు వేసుకునేను అని వ్రాయబడుతుంది. కనుక అంత మహిమ చేత మోషే నింపబడ్డాడు. ఈ ఉదయకాల సమయంలో నీవు కూడా దేవునితో సహవాసం చేస్తే, నువ్వు దేవుని వాక్యాన్ని వినటం ప్రారంభిస్తే, దేవుని వాక్యాన్ని చదవటం ప్రారంభిస్తే, దేవుని వాక్య ప్రకారం నువ్వు నడవటం ప్రారంభిస్తే, ఇదిగో ఓపికతో నువ్వు దేవుని కొరకు ఎదురు చూడగలిగితే దేవుడు ఇదిగో నిన్ను శరీర విషయంలో ఆయన దీవిస్తాడు, నిన్ను ఆరోగ్యవంతుడిగా దీవిస్తాడు. యోగుని ఎలాగ ఆరోగ్యవంతుడిగా దీవించాడు, మరి దేవుడు యోగు చుట్టూ కంచెను వేసి
దీవించాడు. ఆ తర్వాత అనారోగ్యానికి అప్పగించిన మరలా అతను ఆరోగ్యవంతుడిగా మార్చి రెండింతల ఆశీర్వాదాలతో నింపినట్లుగా, మళ్ళీ నూతన బలముతో అతను నింపినట్లుగా దేవుడు నిన్ను కూడా నింపగలడు. అందుకే యెషయాలో రాయబడుతుంది కదా, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు అని రాయబడుతుంది. కనుక మనము శరీర విషయంలో మనం ఫలించిన వారంగా ఉండాలి అని దేవుని వాక్యం చెబుతుంది. శరీర విషయంలో మన బలాన్ని కలిగి ఉండాలని దేవుని వాక్యం ద్వారా చూస్తూ ఉన్నాం. అలాగే మన శరీర విషయంలో అందవగలిగిన వారిగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. అలాగే మరి దానియేలు గురించి కూడా మొదట 17 వచనంలో చూస్తాం కదా, వారు తిన్న ఆహారాన్ని, వారు తీసుకున్న ఆహార విషయంలో వారు కలిగి ఉన్న పరిశుద్ధతను బట్టి వారు సుందరులుగా మార్చబడ్డారంట. మిగిలిన వారి కన్నా వారు బహు అందంగా మంచి వారుగా, ముఖ వచ్చేసి కలిగిన వారుగా ఉన్నారు అని దానియేలు మొదటి అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి సంగమా, మనము శరీర విషయంలో అభివృద్ధి చెందిన వారంగా మనం ఉండాలి, ఫలించిన వారంగా ఉండాలి. రెండవదిగా మన జ్ఞానములో ఫలించాలి. జ్ఞానములో ఫలించాలి. మన జ్ఞానము ఎలాగా? యెహోవాయందు భయభక్తులు కలిగి ఉన్నట్టయే జ్ఞానమునకు మూలము అని సొలొమోను భక్తుడు చెబుతున్నారు. అలాగే యెహోవాయందు ఎవరైతే దేవుని యొక్క జ్ఞానం కొరకై ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని కూడా అభివేసుకుంటారో, ఇదిగో అభివేసుకుని జ్ఞానాన్ని సంపాదించుకుంటారో వారు ధన్యులు అని ఆ సామెతలో మనం చూస్తూ ఉన్నాం. బైబిల్లో మనం సొలొమోను గురించి చూస్తాం. అతడు జ్ఞానవంతుడు, దేవుణ్ణి జ్ఞానాన్ని అడిగాడు. అయ్యా, ఈ ప్రజలను పరిపాలించాలంటే నాకు జ్ఞానం కావాలా? ఇదిగో డబ్బిస్తే నేనేం చేశాను, అలాగే బలం ఇస్తే నేనేం చేశాను, నాకు కావాల్సిన జ్ఞానం, ఈ ప్రజలకి ఎలా పరిపాలన చేయాలో, వాళ్ళని ఎలా పాలన చేయాలో జ్ఞానం. ఈ రోజున దేవా ఇదిగో నా కుటుంబాన్ని నేను ఎలా రక్షించుకోవాలి, నా కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలో, నేను సమాజంలో ఎలా ఉండాలో, ఇదిగో నా బిడ్డలతో నేను ఎలా ఉండాలో, అలాగే నాకు కావాల్సిన జ్ఞానాన్ని నువ్వు నాయనని మన దేవుణ్ణి జ్ఞానం కొరకు ప్రార్థించాలి. జ్ఞాన విషయంలో మనం ఫలించాలి. మనం ప్రార్థించినప్పుడు యాకోబు ద్వారా దేవుడు అంటూ ఉన్నాడు కదా, మీలో ఎవరికైనా జ్ఞానము కలుగుతాయనేలా మన విశ్వాసంతో ఆయన అడగాలి. సందేహపడకుండా మన దేవుడిని అడగాలి. ఆయన జ్ఞానాన్ని ఇస్తాడు. ఎవరైతే జ్ఞానాన్ని కలిగి ఉంటారో వారు వర్ధిల్లుతూ ఉంటారు, వారి కుటుంబాన్ని చక్కపరుచుకోగలుగుతారు. మీరు సామెతల గ్రంథం చదవండి, జ్ఞానాన్ని గురించి రాయబడ్డాయి. మరి సామెతలు బుద్ధిహీనులకు బుద్ధిని కలగజేసేవి ఆ సామెతలు అయ్యండి. కనుక మన బుద్ధిహీనులుగా ఉన్నా, మన అజ్ఞానంలో ఉన్నా, అవివేకులుగా ఉన్నా, ఇరుగు దేవుని వాక్యం చదివినప్పుడు మన వివేకులుగా, జ్ఞానవంతులుగా మార్చబడతాం, బుద్ధిమంతులుగా మార్చబడతాం. ఆ తర్వాత మూడవదిగా రాయబడుతుంది, ఆర్థిక విషయాలలో మనం ఫలించాలి. ఆర్థిక విషయాలు అబ్రహాం గురించి మనం చూస్తాం. 13వ అధ్యాయం 2వ వచనములో అతడు అన్ని విషయములలో అభివృద్ధి చెందను అని రాయబడింది. అలాగే మనం మరి పోయిన వారం చూసిన ఇస్సాకు గురించి అతడు విశ్వాసంతో ఆ దేశంలో ఉన్నవాడై ఆ కరువు కాలంలో అతడు విత్తనము వేసి నూరంతల ఫలములు పొందెను అని రాయబడుతున్నది. అలాగే యాకోబు వెట్టి చేతులతో వెళ్ళాడు, ఒక కర్ర చేత పట్టుకొని. అతడు 2 సేనలుగా అతడు గొప్ప ఐశ్వర్యవంతుడిగా తిరిగి వచ్చినట్లుగా ఆ యాకోబు జీవితాన్ని చూస్తా ఉన్నాం. అలాగే మోషే మరి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వారు కూడా ఒట్టి చేతులతో వారు 70 మంది ఐగుప్తు దేశంలోకి వెళ్ళిన వారు ఆకలి కొరకై, అలాగే వారందరూ కూడా సమృద్ధితో వారు తిరిగి గొప్ప సమూహంగా బయలువెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు దేవుడు పాలు తేనెలు ప్రవహించే సమృద్ధి కలిగిన ప్రదేశంలోకి ఆ కానానులోకి నడిపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే భక్తుడే దావీదు అంటున్నాడు కదా, యెహోవా నా కాపరి, నాకు ఏమి కలుగుతాను అంటూ ఉన్నాడు కదా. కనుక మనం ఎప్పుడైతే మన ప్రభుని వెంబడిస్తామో, ప్రభుని గణపరుస్తామో, ప్రభుకి లోపడతామో, ప్రభుని ఆరాధించగలుగుతామో, ప్రభుత్వం జీవించగలుగుతామో, అప్పుడు మనం ఆర్థిక విషయాల్లో కూడా ఫలిస్తాం. ఆయనకి ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉన్నప్పుడు ఆయన దగ్గర నుండి నమ్మకమైన దీవులు మనం పొందుకోగలుగుతాం. మనం ఆయనకి ఇచ్చే విషయంలో అపనమ్మకస్తులమై ఉంటే ఇదిగో దేవుడు తన యొక్క ద్వారాలు మూసివేస్తారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందలేం. అందుకని మనము అన్ని విషయాల్లో కూడా అభివృద్ధి చెందాలి అంటే మన స్వబుద్ధి మీద, స్వజ్ఞానం మీద ఆధారపడకుండా ఆయన మీద ఆనుకొని మన రాబడిలో పదవంత నమ్మకంగా ఆయనకి ఇచ్చినప్పుడు మనం ఆర్థిక విషయాలు ఫలిస్తాం. ఇక 4వదిగా మనం చూస్తే కుటుంబ విషయంలో మనం ఫలించాలి. కుటుంబ విషయంలో అనగా సంతానపరంగా మన దేవుడు 3 వారు ఉండటానికి పిల్లల, గొడ్రాలుగా ఉండటానికి పిల్లల, మన ఇంట్లో ఉన్న ఏ జంతువు కానీ, అలాగే మనం కలిగి ఉన్న ఏ యొక్క చెట్టు కానీ, ఏ యొక్క భూమి కానీ ఇదిగో ఫలించని స్థితిలో ఉండటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు అంటూ ఉన్నారు, మిమ్మల్ని ఫలించడానికి నేను ఏర్పాటు చేసుకున్నాను. మొదటి అధ్యాయము ఆదికాండం 28వ వచనంలో
ఆ వాగ్దానాన్ని పదే పదే మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఫలించడానికి మనం పిలవబడ్డాం. 128వ కీర్తన అంటున్నాడు కదా, ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వారు వారి యొక్క కష్టార్జితాన్ని వారు అనుభవిస్తారు, వారు నిత్యము కూడా ఫలిస్తారు. వారి భార్య ఫలించే ద్రాక్ష వలె, వారి బిడ్డలు ఒలివ మొక్కల వలె ఉందురు అని దేవుడు వాక్యం చెప్తుంది. దీర్ఘాయుష్య వారు నింపబడుదురు అని, వారి బిడ్డల తరాన్ని చూసే వారికి ఉందని, యెరూషలేము క్షేమాన్ని చూసే వారికి ఉందని దేవుడు వాక్యం రాయబడుతుంది. కనుక కుటుంబ విషయంలో మనం ఫలించే వారంగా ఉండాలి. ఆ తర్వాత రాయబడుతుంది అన్ని విషయాలలో, ఒక్కటని కాదు ప్రతి విషయంలో. మరి ఇప్పటి వరకు శరీర విషయంలో చూసాం, జ్ఞాన విషయం చూసాం, ఆ కుటుంబ విషయం చూసాం, ఆర్థిక విషయాలు చూసాం. అలాగే ఈ లోకంలో సమాజంలో మనం ఫలించాలి, అలాగే మనుషుల దయలో వర్ధిల్లాలి, దేవుని దయలో వర్ధిల్లాలి, మరి అలాగే మన మానసికంగా మనం ఫలించాలి ప్రతి విషయంలో. ఆదికాండం 24వ అధ్యాయము 1వ వచనాన్ని నేను చదివి నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నా. ఆదికాండం 24వ అధ్యాయము 1వ వచనంలో ఇదిగో అబ్రహాము గురించి రాయబడుతుంది. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించాను. అన్ని విషయాలు అతడు సంతాన పరంగా దీవించబడ్డాడు, ఆర్థిక పరంగా దీవించబడ్డాడు, అలాగే సమాజంలో దీవించబడ్డాడు, ప్రజల మధ్య అతడు గనుడుగా ఎంచబడ్డాడు, మంచి సాక్ష్యంగా ఆయన ఆశీర్వదించబడ్డాడు, అలాగే సాక్ష్యాన్ని కూడా పొందుకున్నాను. అలాగే మనం కూడా ఈ లోకంలో అన్ని విషయాల్లో మనం అభివృద్ధి చెందాలి. అన్ని విషయాల్లో ఎలాగా మారు మనసు తగిన ఫలాన్ని మనం కలిగించాలి, మారు మనసు తగిన ఫలాన్ని కలిగి ఉండాలి. నువ్వు మారు మనసు పొందితే నువ్వు అన్ని విషయాల్లో ఫలిస్తావు. ఆత్మ ఫలాలు 9 ఉన్నాయి. ఈ 9 ఫలాలు నీలో ఉంటే నువ్వు అన్ని విషయాలు ఫలించిన వాడివి. ఒకవేళ ఈ ఆత్మ ఫలాలు నీలో లేవు అంటే మన శరీర క్రియలకు మన బానిసలమై ఉన్నావా. శరీర ఫలాలు ఫలిస్తున్న వారంగా ఉన్నాం. శరీర ఫలాలు అది పాడైపోయేది, అది శరీర సంబంధి, అది నిత్య నాశనాన్ని నడిపించేది. ఆత్మఫలం నిత్యత్వంలోకి నడిపించేది. కనుక నువ్వు ఆత్మఫలముగా ఫలించే వ్యక్తిగా ఉంటావా, 100కి 100% 100అంతలుగా నువ్వు ఫలించే వ్యక్తిగా ఉంటావా, లేదా అసంపూర్ణంగా ఉంటావా, ఎలా ఉంటావు? దేవుని సంగమా, ఈ ఉదయకాల సమయంలో మరి ఎంత దూరంలో మీరున్నా, ఏ ప్రాంతంలో మీరున్నా, ఇదిగో దేవుడు అంటూ ఉన్నాడు, నన్ను ఫలభరితంగా దీవిస్తూ ఉన్నాడు దేవుడు. ఎందుకంటే నేను ఆయనలో జీవిస్తూ ఉన్నా, ఆయనతో నడుస్తూ ఉన్నా. కనుక నీవు కూడా ఆయనతో నడవగలిగితే నిన్ను కూడా ఫలభరితంగా దీవిస్తాడు, 100అంతల ఫలాలు నీకు ఇస్తాడు. కళ్ళలో వచ్చి ప్రార్థన చేద్దాం. మహాగణుడైన మా తండ్రి, కృపామయుడైన మా గొప్ప దేవా, నీకు వందనాలు. ఈ మాటలు వింటున్న మా ప్రియ బిడ్డలందరినీ 100అంతలుగా ఫలభరితమైన దేవుడితో కప్పి ఈ అనారోగ్య పరిస్థితుల నుండి విడిపించి, జ్వరాలు, జలుబులు, దగ్గులు, సమస్త బలహీనతల నుండి విడిపించి మీ సాక్షులు నిలబెట్టుకొని వారి ప్రతి అక్రత తీర్చి మీరే మహిమను పొందమని అయ్యా, ఈ 9వ మాసంలో వారికి ఎలాంటి లేమి లేకుండా కలిగితో నింపి వారి పనుల్లో, ప్రయాణాలు, వారి సమస్త విషయాలతో ఉండి మానవ దేవుడికి నడిపించమని ఘనతా ప్రభావం మీకు చెల్లించి యేసునామమున అడిగిపోతున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి మీతో ఉండి ఆయన రాకడకు మిమ్మల్ని సిద్ధపరిచే 100అంతల ఫలముతో నింపి వృద్ధులు చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడిని అందరూ దీవించును గాక.